చూపిస్తూ ఉన్నారు. అంటే దాదాపుగా 34,322 కేసులు ఈ ఒక్క సంవత్సరంలో పెరిగాయి. మరి దీనికి బాధ్యత ఎవరు వహించాలి? 18% క్రైమ్ రేట్ రాష్ట్రంలో పెరిగిందంటే బాధ్యత ఎవరు వహించాలనేది ముఖ్యమంత్రి గారు చెప్పాలి. ఎందుకంటే పాలనను గాలికి వదిలేసి ఊరికే ఎక్కడ పోతే అక్కడ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని తిట్టుకుంటూ ఏమంటారు రాక్షసుడు, సుబాహుడు, మారీచుడు అనుకుంటూ మాట్లాడుతూ ఉంటే మొన్నైతే చాలా ఆశ్చర్యం వేసింది. ఫ్యూచర్ సిటీ ఫౌండేషన్ ఎన్నికకి వెళ్ళారు. పోలీస్ శాఖకు సంబంధించిన అధికారులందరూ, ఒక సైడ్ డీజీపీ గారు, ఒక సైడ్ సిఎస్ గారు, అధికారులందరూ ఉన్నారు. చాలా గొప్పగా పెట్టుబడులను ఆహ్వానించడానికి ఫోర్త్ సిటీ ఫౌండేషన్ ఇస్తున్నామన్నారు. కానీ అక్కడ పోయి ఏం మాట్లాడారు ముఖ్యమంత్రి గారు? ఏం మాట్లాడారు? రాక్షసులతో పోలుస్తూ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళను రాష్ట్రంకి ఏదో అన్యాయం చేస్తున్నారనే లెవెల్లో మాట్లాడారు. ఇది పెట్టుబడులు ఆహ్వానిస్తున్న ముఖ్యమంత్రి గారు ఈ మాటలు వింటే పెట్టుబడులు పెట్టే వాళ్ళు ఈ రాష్ట్రానికి వస్తారా? మారీచుడు అంటే యజ్ఞాలను భగ్నం చేసేవాళ్ళు. అంటే మీరు చేస్తున్న యజ్ఞాన్ని ఎవరో భగ్నం చేస్తున్న లెవెల్లో మీరు మాట్లాడుతుంటే ఈ రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టడానికి ఎవరు వస్తారు? పెట్టుబడులు రానప్పుడు ఉపాధి ఎట్లా దొరుకుతుంది? పక్కన అధికారులను కూర్చోబెట్టుకొని మాట్లాడే మాటలేనా ముఖ్యమంత్రి గారని అడుగుతా ఉన్నాను. ఇప్పుడే కాదు, ఎక్కడ ఏ మీటింగ్ పోయినా కూడా ముఖ్యమంత్రి గారి మాటలు ఒకే రకంగా ఉంటాయి. దాదాపుగా 2 సంవత్సరాల నుండి చూస్తూ ఉన్నాం మనం. అంటే అవి చెప్పడం నాకు ఇష్టం ఉండేదనే తప్పట్లేదు. సీఎం గారు మాట్లాడే మాటలు తొక్కుతా, పాతి పెడతా, బొంద పెడతా, పేగులు తీస్తా, ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నప్పుడు సామాన్యుడు ఎక్కడ పోతాడు? ఏం జరుగుతుంది రాష్ట్రంలో? తండ్రిలా కాపాడాల్సిన ముఖ్యమంత్రి గారి నోటి నుండి ఈ మాటలు వస్తూ ఉంటే కింద ఏదైనా సమస్య ఎదుర్కొంటున్న సామాన్యుడు ఎక్కడ పోతాడని ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాను. నిజంగా ఒక్కసారి ఆలోచించండి. నేను ఇప్పుడే మాట్లాడుతున్నప్పుడు ఐపీఎస్ అధికారి భార్య హత్య జరగడం, కోర్ సిటీలో, నిత్యం రద్దీగా ఉండే సిటీలో హత్య జరగడం తప్పించుకోవడం. మొన్న కరీంనగర్లో ఒక నగల షాప్లో ఏ విధంగా బీభత్సం సృష్టించారో, ఏ విధంగా నగలు తీసుకెళ్ళి పారిపోయారో, కూతవేట్లో సెంట్రల్ కేంద్ర హోం సహాయ శాఖ మంత్రి గారు ఉన్నా కూడా అట్లాంటి పరిస్థితి వచ్చిందంటే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎట్లా ఉన్నాయనేదానికి అద్దం పడుతుంది. అది పక్కన సెంట్రల్ హోమ్ మినిస్టర్ గారి ప్రోగ్రాం కూతవేట్లో జరుగుతుంది. అక్కడ నిర్భయంగా గన్స్ తీసుకొని ఆ షాప్లో బెదిరించి నగలు ఏ విధంగా తీసుకెళ్లారనే దానికి ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలకు అద్దం పడుతుంది. కేంద్ర హోంశాఖ మంత్రి గారన్నా నెక్స్ట్ డే రివ్యూ చేసి అధికారంలో ఉన్న ఇక్కడ తెలంగాణలో ఉన్న పోలీస్ అధికారులను పిలిచి రివ్యూ చేయాల్సిన బాధ్యతను కూడా విస్మరించున్నారు కేంద్ర హోంశాఖ మంత్రి గారు కూడా. ఒకవేళ రాష్ట్రం నెగ్లెక్ట్ చేస్తే కేంద్రం ఇమీడియట్గా రియాక్ట్ అవ్వాలి. అట్లాంటిది మీ కార్యక్రమం పక్కనే జరుగుతూ ఉన్నప్పుడు, రాష్ట్రంలో ఈ విధంగా ఇన్సిడెంట్ జరిగినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం రివ్యూ చేయాలి ఇమీడియట్గా. రాష్ట్ర ప్రభుత్వం కనీసం వాళ్ళకు క్లారిఫికేషన్ కూడా అడగనట్టుంది. ఏం జరిగింది అని కూడా ప్రభుత్వం నుండి నివేదిక కూడా అధికారుల దగ్గర నుండి తెప్పించుకునే తీరిక ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి లేదు. అలాంటి నివేదిక తెప్పించుకున్నట్టు కూడా కనిపించలేదు. మరి పక్కనే ఉన్న కేంద్ర హోంశాఖ మంత్రి గారైనా నెక్స్ట్ డే ఇమీడియట్గా రాష్ట్ర డీజీపీ గారిని పిలిచి రివ్యూ తీసుకోవాల్సిన సందర్భం, అదే మర్చిపోయారు. ఇట్లాగే కాకుండా మనం చూస్తూ ఉన్నాం, గతంలో ప్రపంచ సుందరి మనుల పోటీ జరిగినప్పుడు అక్కడ వాళ్ళకు కూడా ఎలాంటి వేధింపులకు గురైనా మేమనేది ప్రపంచం నుండి వచ్చిన ఆ మహిళా సోదరిమని అక్కడ పోతే తల ఎవరు ఉంచుకోవాలండి? తెలంగాణ వాళ్ళ ఉంచుకోవడం కదా. అలాంటి సందర్భం చూస్తున్నాం. పట్టపగలే నడి రోడ్డు మీద కత్తులతోని నిన్న ఒక అబ్బాయిని నరికేసిన సందర్భం చూస్తున్నాం. అంటే భయం అనేది ఉందా అసలు? ఈ రాష్ట్రంలో పోలీసు ఉన్నారు, పోలీసింగ్ వ్యవస్థ ఉంది అనే భయం ఎక్కడైనా ఏ కోశాన్ని ఎవరికైనా కనిపిస్తుందంటే ఏమీ లేదు. విచ్చలవిడిగా జరుగుతూ ఉంది. ఇక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలు అయితే గత 2 సంవత్సరాల నుండి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం మీద విచ్చలవిడిగా దాడి చేస్తూ ఉంటే ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కానీ, ఈ ప్రభుత్వంలో ఈ పోలీస్ శాఖకు సంబంధించిన పెద్దలు కానీ ఊరికే ఉత్సవ విగ్రహాలాగా చూస్తూ ఉన్నారు. సిద్దిపేట క్యాంప్ కార్యాలయం మీద దాడి జరిగింది, సిరిసిల్లలో జరిగింది, గజ్వెల్లో జరిగింది, అట్లాగే సుందర లక్ష్మారెడ్డి గారి దగ్గర జరిగింది, మెడ్చల్, మల్కాజ్గిరి, మొన్న గంగల కమలాకర్ గారు. మొన్నైతే ఆశ్చర్యం వేసింది. అంటే పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు అక్కడ వీళ్ళు దాడి చేస్తూ ఉంటే వాళ్ళు అనుకుంటే ఎందుకు కంట్రోల్ చేయలేరు? కానీ బతిన్లాడుకుంటూ పక్క తీసుకెళ్ళి వదిలిపెట్టి
అదేదో పిల్లలాటలాగా చూస్తుంటే అక్కడ కౌశిక్ వెహికల్ మీద జరిగిన దాడి కానీ మొన్న గంగుల కమలాకర్ గారి పార్టీ ఆఫీస్ మీద జరిగిన దాడి చూస్తూ ఉంటే ఏ విధంగా నటించిండ్రు పోలీస్ శాఖకు సంబంధించిన సోదరులు అనేది స్పష్టంగా ప్రజలకు అందరికీ అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక వీడియో అందుకే చూపిస్తాను చెప్తున్నాను. కేంద్ర మంత్రి గారిని ఎందుకు అడుగుతున్నాను నేనంటే, అక్కడ ఆ జిల్లాలో మీరున్నప్పుడే ఇన్సిడెంట్ జరుగుతూ ఉంది. నగల దొంగతనం మీరున్నప్పుడే జరిగింది. అదేవిధంగా క్యాంప్ కార్యాలయం మీద దాడి జరిగింది. అట్లాగే ఎమ్మెల్యే గారి వెహికల్ మీద జరిగింది. దానికి శాంతి భద్రతలు వైఫల్యం చెందుతున్న ఇండికేషన్ కరెక్ట్ కనిపిస్తూ ఉన్నప్పుడు కేంద్రం తరఫున మీరైనా బాధ్యతగా తీసుకొని రివ్యూ చేసి ఏం జరుగుతుంది రాష్ట్రంలో అని అడగాల్సిన బాధ్యత మీకైనా ఉందా లేదా అని అడుగుతా ఉన్నాను. ఎందుకంటే మీరు మాట్లాడిన మాటలు కూడా బాధేసినాయి మాకు. ఎందుకంటే మీరు మాట్లాడిన కొన్ని మాటలు విన్నప్పుడు బాధ్యత గల పదవుల్లో ఉండి కేంద్రంలో మీరు బాధ్యతలో ఉన్నారు, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో రెండు ప్రభుత్వాలు అనుకుని ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళను మీద దాడి చేయాలన్న ఆలోచన ఏదైతే చేసిందో కదా, నిజంగా దౌర్భాగ్యమైన పరిస్థితి. అది తెలంగాణ ప్రజలు గమనిస్తూ ఉన్నారు కూడా. ఒక 2 పాయింట్స్ అండి. మిస్టర్ కౌశిక్ రెడ్డి, నోరు అదుపులో పెట్టుకో. ఇతరుల వ్యక్తిగత అంశాల మీద వ్యక్తిగతంగా దాడి చేయడం మానుకోకపోతే ఇదే విధంగా దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి ఉందని. తెలంగాణలో ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంది. ఈ వాతావరణాన్ని చెడగొడితే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఊరుకునేది లేదు. ఇక్కడ ఉన్నది రేవంత్ రెడ్డి గారి సర్కార్. శాంతి భద్రతల పట్ల విఘాతం కలిగితే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఊరుకునేది లేదు. నువ్వు ఎన్నోసార్లు మీరు మీ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద, అధికారుల మీద, కేంద్ర మంత్రుల మీద ఇష్టానుసారం మాట్లాడేందుకు ఇప్పటిదాకా నడిచింది, ఇప్పటిదాకా నడవదు, ఇక్కడ నుంచి నడవదని చెప్తున్నా. ఇప్పటికైనా మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. మీరు మీ కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, ఎవరైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. మా సహనానికి ఇంకా పరీక్ష పెట్టే ప్రయత్నం చేయదు. ఇక్కడ నుంచి మీరు పిచ్చి కూతరు మారకపోతే, వ్యక్తిగతంగా దాడులు కనుక మీరు మారకపోతే ఎక్కడ దొరికితే అక్కడ మిమ్మల్ని దాడులు చేసేటువంటి పరిస్థితి వస్తుంది. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో. ఇదొక కలిసికండి, నీకు ఒక పునర్జన్మ అనుకో. ఇక్కడ కరీంనగర్లా ఇప్పటికే కనీసం కొట్టకుండా వదిలేసిండ్రు. ఇక్కడ నుంచి నోరు అదుపులో పెట్టకపోతే ఎక్కడ దొరికితే అక్కడ అందరూ కూడా ప్రజలందరూ కూడా తిరగబడి కొట్టాల్సి వస్తుంది మిమ్మల్ని, మీ పార్టీ నాయకుల్ని. రాజకీయాల హుందాగా ఉండాలి, ఒక హుందాతరంగా ఉండాలి, మంచి భాష మాట్లాడాలి. అదంతా పోయి ఇష్టం. బండి గారిది లేదా? సంజయ్ గారిది ఉందా? మీరు మేము కొట్లాడుకుని కాదు, కాంగ్రెస్ బీజేపీ కొట్లాడుకుని కాదు. ఇప్పుడు అక్కడక్కడ కొంచెం ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఆయన బోధ పెట్టాలి ఫస్ట్. అదొక పాయింట్ సార్. మీరు మేము కొట్లాడుకుని కాదు. కాంగ్రెస్ కేంద్ర మంత్రివర్యులు ఏం చెప్తున్నారు? బీజేపీ కాంగ్రెస్ కొట్లాడుకుంటూ కాదు, బీఆర్ఎస్ పార్టీని పొందబెట్టాలి, ముందు ఆ పని చూద్దాం అంటున్నారు. ఒక ఎమ్మెల్యే గారు ఏమంటున్నారు? దాడి చేస్తాము, మీరు మాట్లాడిన మాటలకు దాడి చేస్తాం అంటున్నారు. మరి ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటలకు గత 2 సంవత్సరాలు ముఖ్యమంత్రి గారు ఎన్ని మాటలు మాట్లాడారు? ఆ మాటలకు ఎన్నిసార్లు దాడి చేయాలి అట్లంటే? కానీ మా సంస్కృతి అది కాదు. మాటలు మాట్లాడుతున్నప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి అంటున్నారు గౌరవ శాసనసభ్యులు. ఎస్, అందరం అదే చేద్దాం. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడమే నేర్చుకుందాం మనం. ఎందుకంటే ఈరోజు మాట్లాడుతూ బండి సంజయ్ గారు గౌరవ మంత్రివర్యులు రాష్ట్ర ప్రభుత్వానికి ఇలా జరిగిందని గట్టిగా అధికారులను పిలిచి మందలించాల్సింది పోయి మనిద్దరం కలిసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 2 కలిసి బీఆర్ఎస్ పార్టీని పొందబెడదామనే లెవెల్లో మాట్లాడుతున్నారు. ఇది ఎక్కడ సంస్కృతి? శాంతి భద్రతలు కాపాడాలన్నా లేకపోతే ప్రతిపక్షంలో పోలీస్ వాళ్ళకి ఏం డైరెక్షన్ ఇస్తున్నారండి మీరు? సెంట్రల్ గవర్నమెంట్, రాష్ట్ర ప్రభుత్వం 2 కలిసి, సెంట్రల్ హోమ్ మినిస్టర్ గారు బండి సంజయ్ గారు, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న గౌరవ ముఖ్యమంత్రి గారు ఇద్దరు కలిసి పోలీస్ శాఖకి ఏమి ఇస్తున్నారు మీరు ఆదేశాలు? ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని టైట్ చేయండి, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళను కేసులు పెట్టండి, సోషల్ మీడియాలో ప్రతిపక్షంలో బీఆర్ఎస్ వాళ్ళు ఎవరైనా ఉంటే ఇమీడియట్గా కేసులు పెట్టండి, వాళ్ళని తీసుకొచ్చి స్టేషన్లో కూర్చోబెట్టండి. ఎంత దారుణం అయిపోయిందంటే, చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి ఈ సందర్భంలో. మొన్న ఈ మధ్య వికారాబాద్ వెళ్ళాను నేను. వికారాబాద్ నుండి మా చుట్టాలు చనిపోతే పరిగి జడ్చల్రా వెళ్ళాలి.